శివశంభు అనే టైటిల్ తోటి మూవీ తీశారు కదా, సినిమా స్టోరీ లైన్ ఏంటి, అసలు కాన్సెప్ట్ ఏంటి? ఒక భక్తి కథని ఎంచుకోవడం జరిగింది. శివుని సెంటిమెంట్ చెప్పైనా నొప్పించిరా, కథ చెప్పి ఒప్పించిరా? మా సినిమా షూటింగ్ అప్పుడే వారికి డాక్టరేట్ వచ్చింది. నిజంగా ఇది ప్రకృతి మనకు సహకరించే చేసింది అన్న ఎప్పుడైనా అనిపించింది అన్న? అసలు వర్షం వచ్చిద్దాం ఆగిపోయిద్దాం అనుకున్నాం, అందరం గవర్నమెంట్ వర్షం ఆగిపోయింది. అంటే ఈ మూవీలో సుమన్, తనికెళ్ళ భరణి లాంటి సీనియర్ నటులు కూడా ఉన్నారు. పెద్ద సినిమాకి భరణి గారితో వెళ్ళి ఆయనకు కథ చెప్పడం కానీ, ఆయన విన్న తర్వాత చాలా సంతోషపడ్డాడు. కన్నప్పకి పోటీగా శివశంభు రిలీజ్ చేస్తారట, నిజమేనా? భక్త కన్నప్పకు పోటీ ఎంత కాస్ట్ అయింది లాస్ట్కు ప్రొడక్షన్కి మొత్తం, అంటే బడ్జెట్ ఎంత అయింది? అనుకున్న బడ్జెట్కు 20 రెట్లు అయింది. మామూలుగా ఒక మధ్యతరగతి వ్యక్తి సినిమా ప్యాషన్ అంటే, ఇప్పుడు యూత్లో ఎవరికైనా సినిమా అంటే ఒక ప్యాషన్. అట్లాంటి వాళ్ళకి ఒక డైరెక్టర్గా మీరు ఏం చెప్తారు? కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. ఏదైతే మనం రంగంలో ఉన్నామో దాంట్లో మనం ప్రయత్నించుకుంటూ పోతే ఒకనొక టైంలో బ్రేక్ వస్తుంది. బ్రేక్ రాదని ఎవరు చెప్పలేము. ఇప్పుడు సినిమా తీసి మార్కెట్లో ఆ సినిమాని అమ్ముకోగలడా, లేకపోతే థియేటర్స్ దొరికే అవకాశం ఉందంటారా? ఒక స్టార్ కావాలంటే ఈరోజు రేపు ఒక ఫోన్ ఉంటే చాలు, ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే స్టార్ అయిపోవచ్చు. సినిమా మెయిన్ స్టోరీ లైన్ ఏంటి అసలు? మనశ్శాంతి కావాలంటే మహాదేవుని నమ్ము. ఇది స్టోరీ లైన్. ఓకే, ఒక ప్రేక్షకుడు సినిమా థియేటర్కి వచ్చి శివశంభు సినిమా ఎందుకు చూడాలి? 100% ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లవ్ ఎఫెక్షన్ ఉంటుంది, దైవభక్తి ఉంటుంది, పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలని ఉంటుంది. మీకు ఏ ఎలిమెంట్స్ అంటే మీరు ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో మీకు సాటిస్ఫాక్షన్ అవుతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ మహేంద్ర. శివశంభు అనే టైటిల్తో ఆధ్యాత్మికము, హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ ఇవన్నీ కలగలిపిన ఒక సినిమా తయారు చేశారు దూరవేటి గారు అండ్ నర్సింగ్ గారు. కర్త, కర్మ, క్రియ అన్ని వాళ్ళే ఈ సినిమాకి. వారితో పాటు మూవీ టీం కూడా మనతో ఉంది. అంటే ఈ మూవీలో సుమన్, తనికెళ్ళ భరణి లాంటి సీనియర్ నటులు కూడా ఉన్నారు. మరి సినిమా ఎలా వచ్చింది, వాళ్ళు అనుకున్న స్టోరీ లైన్ కంప్లీట్ అయిందా లేదా, మరిన్ని విషయాలను మూవీ టీంని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. హలో. శివశంభు అనే టైటిల్ తోటి మూవీ తీశారు కదా, ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటి, అసలు కాన్సెప్ట్ ఏంటి? ఇది శివుడి మీద ఒక మంచి కాన్సెప్ట్ చేద్దామని చాలా రోజులుగా ఉండే నాకు. లాస్ట్ టైం నేను బ్రహ్మచారి అని మూవీ చేశా. తర్వాత మళ్ళీ లవ్ స్టోరీకి వెళ్దాం అట్లా, లేకపోతే ఒక హర్రర్, లేకపోతే సస్పెన్స్ థ్రిల్లర్ అట్లా మూవీకి అట్లా వెళ్దాం అన్నప్పుడు భక్తి ప్రధానమైన సినిమాలు చాలా తక్కువ అయిపోయినాయి ఈ మధ్యకాలంలో. అప్పుడు మనం చూసినాం అంటే మంజునాథ తర్వాత అంతకుముందు వచ్చిన మార్కండేయ టైపు ఆ సినిమాలు ఉండే, కానీ భక్తి ప్రధానంగా వచ్చిన సినిమాలు చాలా తక్కువ. ఇప్పుడు ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే నెక్స్ట్ అన్నట్టుగా ఉంటుంది. కథ ఇది అయిపోయింది, తర్వాత నెక్స్ట్ కథ ఏంది అట్లా ప్రతి ఒక్క డైరెక్టర్కి ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఆడియన్స్కి అంతకు మించి ఉంటుంది. అంటే రెగ్యులర్ సినిమాలు కాకుండా భక్తి సినిమాలు ఈ జోనర్ చాలా తక్కువ అయిపోయిందని ఒక భక్తి కథని ఎంచుకోవడం జరిగింది. అందులో ఇక శివుడు అంటే ఇక అందరికీ ఇష్టం. అందులో మాకు కానీ మా గురుగారు కానీ అందరికీ శివుడు అంటే చాలా ఇష్టం. ఆ శివుడి మీద ఒక మంచి కథ చేసుకుందామని ఆలోచన చేసినప్పుడు మా గురుగారితో డిస్కషన్ అయినప్పుడు చిన్న సినిమాగా చేద్దాం అనుకున్నాం. ఇది మనం భక్తి ఛానల్కి అప్రోచ్ అయ్యి మేము మాట్లాడినాం. శివరాత్రి కానుకగా శివుడి మీద దాదాపుగా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, దాదాపు 25-30 సంవత్సరాల సంది. అది భక్త కన్నప్ప, తర్వాత ఈ శివుడికి సంబంధించిన మెయిన్ 2-3 సినిమాలని. మెయిన్గా వచ్చేది భక్త కన్నప్ప, శివరాత్రికి వచ్చేది అదే, తర్వాత వచ్చేది మంజునాథ, తర్వాత ఈ సినిమాలే రిపీట్ అవుతున్నాయి. మన సినిమా ఎందుకు ఉండొద్దు శివరాత్రికి అన్న ఒక చిన్న ఇది ఉండే. సరే మనం శివుడి మీద కాన్సెప్ట్ టైప్ ఆఫ్ జోనర్ తీసుకుంటే నాకేంటంటే సినిమా థియేట్రికల్గా ఆడిన ఇన్ ఫ్యూచర్ అంతా వచ్చేది ఓటీటీ. మన సినిమా ఒకటి ఖచ్చితంగా శివరాత్రికి పడాలి అన్న ఉద్దేశంతో నేను ఈ కథని రాసుకోవడం జరిగింది. తర్వాత గురుగారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. అది చిన్న సినిమా నుండి అది మనము భక్తి ఛానల్కి ఇద్దామన్న చిన్న సినిమాకి వెళ్ళి ఆ ఫ్యూచర్ ఫీలింగ్గా రూపాంతరం చెందింది. అది అంటే ఇప్పుడు మీరు స్టోరీ లైన్ అనుకున్నప్పుడు చిన్నగా తీద్దాం, 100%. సో అప్పుడు అనుకున్న క్యారెక్టర్స్ ఏంటి? ఇప్పుడు ఈ సినిమాలో చూస్తే సుమన్ గారు ఉన్నారు, తనికెళ్ళ భరణి లాంటి వారు సీనియర్ నటులు ఉన్నారు. అవును, ఆ క్యారెక్టరైజేషన్ ఎట్లా ఒప్పించారు వాళ్ళని, అసలు వాళ్ళని ఎట్లా అప్రోచ్ అయ్యారు మీరు? అయితే నేను ఒక 20 yearsగా సినిమా ఇండస్ట్రీని వర్క్ చేసిన, అంటే యాజ్ అ కాస్ట్యూమర్గా. ఆ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో నేను 20 yearsగా నేను వర్క్ చేసిన. అయితే ఆ అనుభవం ఉంది, వాళ్ళతోని పరిచయాలు ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళని అప్రోచ్ చేయడం జరిగింది.
ఇప్పుడు ఈ సినిమాకి ఏంటంటే చిన్న సినిమా అనుకున్నప్పుడు ఈ పెద్ద క్యారెక్టర్లు ఎవరు లేకుండే. తర్వాత ఇక మా గురుగారు శిష్యుడు రాజగోపాల్ అని ఆయన సినిమాకు ప్రొడక్షన్ వైపు సపోర్ట్ చేసిండు. ఆయన మళ్ళీ యాడ్ అయిన తర్వాత మేము సాంగ్స్ అన్ని కంపోజ్ చేసుకున్నాం. సాంగ్స్ అసలు అద్భుతంగా ఉంటాయి మా సినిమాలో. ఇప్పుడు కూడా ట్రెండింగ్లో నడుస్తుంది భరణి గారిది సాంగ్. అయితే ఇట్లా సాంగ్స్ అన్ని అద్భుతంగా వచ్చినాయి. ఇది చిన్న సినిమా కాదు, కొంచెం పెద్ద నోన్ ఆర్టిస్టులు ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మేము దాన్ని కథానుగుణంగా క్యారెక్టర్ పరంగా ఏ క్యారెక్టర్ ఎవరికైతే సెట్ అవుతుంది అనుకున్నాం. తర్వాత భరణి గారు చేయాల్సిన క్యారెక్టర్ ఆయన చేస్తేనే పర్ఫెక్ట్ యాప్ట్. జంగమదేవర క్యారెక్టర్, తర్వాత సుమన్ గారి క్యారెక్టర్, అది అద్భుతమైన క్యారెక్టర్, అది ఆయన చేస్తేనే యాప్ట్ దానికి. తర్వాత విజయ్ రంగరాజన్ అని, ఇప్పుడు ఆయన లేరు కానీ ఆయన అద్భుతమైన పర్ఫార్మెన్స్. తర్వాత మాంత్రికుడు క్యారెక్టర్ మన టార్జన్ గారు కానీ, లక్ష్మీనారాయణ టార్జన్ గారు కానీ, అట్లా ఎవరి క్యారెక్టర్ మేము అనుకున్నట్టు వాళ్ళని అప్రోచ్ అయినాం. వాళ్ళకు కథ చెప్పడం కానీ ఇవన్నీ అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చూసుకున్నారు. 100% మనము గొప్పగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఫస్ట్ చిన్న సినిమా అనుకుని పెద్ద సినిమాకి భరణి గారితో వెళ్ళి ఆయనకు కథ చెప్పడం కానీ, ఆయన విన్న తర్వాత చాలా సంతోషపడ్డాడు. తర్వాత నేను సినిమా కంప్లీట్ అయిన తర్వాత ట్రైలర్ తీసుకెళ్ళి చూపిస్తే కూడా చాలా అప్రిషియేషన్ చేసిండు. ఆయన్ని కలిసినప్పుడు ఆయన పాత్ర ఇట్లా ఉండాలి అని ఆయన డిజైన్ చేసి చూపించారు. అంటే ఆయనకు ఆ కథ విన్న తర్వాత ఆ పాత్ర పట్ల మమకారం కలిగింది, చాలా ఇష్టం కలిగింది, ప్రేమ కలిగింది. దీన్ని ఇట్లా తయారు చేయండి అని ఆయన ఆర్టిస్ట్లో ఇట్లా బొమ్మలు చేసి నేను తప్పకుండా చేస్తానని చెప్పి చాలా సంతోషంగా అంగీకరించారు. చాలా సంతోషంగా, మాకు చాలా బలమైంది. శివ తత్వం అని, శివుని పాట, శివుని పేరు ఎక్కడ వినబడ్డా కూడా ఫస్ట్ అందరికి గుర్తుకొచ్చేది 100%. ఆయన తర్వాతనే ఇంకెవరైనా గుర్తుకొస్తారు. ఎందుకంటే నాలోనే శివుడు గలడు, మీలోనే శివుడు గలడు అని శివతత్వాన్ని చెప్పేది తనికెళ్ళ భరణి గారు చెప్పినంత బాగా ఎవరు చెప్పారని నేను అనుకుంటాను. అవును, 100%. సో శివుని సెంటిమెంట్ చెప్పి ఆయన నొప్పించిరా, కథ చెప్పి ఒప్పించిరా? క్యారెక్టర్ అనుకోగానే మాకు ఆయన్నే స్ట్రైక్ అయ్యింది మాకు మనసులో. మేమిద్దరం కలిసి డిస్కస్ చేసినాం. ఆయన కాదంటే అప్పుడు సెకండ్ ఆప్షన్ చూస్తాం. మేము ఆయన దగ్గరికి వెళ్ళినాము, కథ చెప్పినాము, వెంటనే ఆయన ఒప్పుకున్నారు. అందరికీ లోకమంతా తెలుసు ఆయన శివుని తత్వాన్ని జీర్ణించుకున్నటువంటి ఒక సాకార రూపుడైనటువంటి శివుడు ఆయన. జంగమదేవర స్వరూపం కూడా అదే. అంటే స్థిరలింగం శివుడైతే చరలింగం జంగమ, అంటే శివునికి ప్రతినిధి జంగమదేవర. అట్లాంటి క్యారెక్టర్ చేయాలంటే ఆయనే 100% ఆప్ట్ అని అనుకున్నాము. ఆయన దగ్గరికి వెళ్ళినాం, భగవంతుని ఆశీర్వాదం, ఆయన వెంటనే అంగీకరించిండ్రు. డేట్ అడ్జస్ట్ కాగానే మా దగ్గర. అంటే నేను ఎందుకు అడుగుతున్నా క్యారెక్టరైజేషన్ గురించి ఇంత అంటే, సుమన్ గారిని ఒక వెంకటేశ్వర స్వరూపంగా ఊహించుకుంటే సుమన్ గారు బాహుబలి లాంటి పెద్ద సినిమాలో కూడా తనికెళ్ళ భరణి గారు శివుని గురించి మాట్లాడినప్పుడు థియేటర్ లో వచ్చిన రోమాలు నిక్కబడుచుకున్న తత్వం వేరే ఉంటుంది, అంటే ఆ తీరు వేరే ఉంటుంది. అట్లే ఎక్కడ శివుడు అన్నా కూడా తనికెళ్ళ భరణి గారు అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటారు. దానికోసమని క్యారెక్టరైజేషన్ కోసం అడిగాను. మేము అనుకున్నది అదే. ఏమాత్రం మాకు తడబాటు లేకుండా, ఏమాత్రం మాకు అసౌకర్యం కాకుండా చాలా కోఆపరేటివ్. ఎందుకంటే అంత సీనియర్ నటులు మాతోని ఎంతో దగ్గరగా ఉండి, మాకు చాలా సన్నిహితంగా ఉండి, తను కూడా కొంచెం సూచనలు సలహాలు ఇస్తూ మళ్ళీ చేద్దామని చెప్పి ఎంత చిన్న సీన్ అయినా కానీ ఆయన టేక్స్ కోసం ఇబ్బంది పడకుండా మంచి అవుట్పుట్ వచ్చేటట్టుగా ఆయన చాలా కోఆపరేట్ చేస్తుంది. డబ్బింగ్లో కూడా ఆయన పిలవగానే ఇట్లా వచ్చేసి, ఎందుకంటే బిజీ షెడ్యూల్, చాలా పెద్ద యాక్టర్ ఆయన అట్లాంటి భేషజం కానీ, అట్లాంటి ఈగో కానీ, అహం కానీ ఎక్కడా కనపడలేదు. అదే ఆయన గొప్పతనం, మన గొప్పతనం. రెండోది అదృష్టం ఏమిటంటే ఈ సినిమా అయిన తర్వాతనే ఆయనకు డాక్టరేట్ ఇచ్చారు. ఇప్పుడు మేము అనుకున్నాం, అంటే ముందు రిలీజ్ అయితే మా సినిమాలోనే ఆయన డాక్టర్ తనికెళ్ళ భరణి గారు అని పేరు వేసుకునే అవకాశం ఉండేది. ఎనీహౌ మాకు అది కూడా సంతోషం. మా సినిమా షూటింగ్ అప్పుడే వారికి డాక్టరేట్ వచ్చింది. వెళ్ళి కలిసి ప్రత్యేకంగా అభినందించడం చాలా సంతోషం. అంటే ఆ జర్నీలో అదొక మంచి ఫీలింగ్. సినిమాలో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళే క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటున్నారా? ఇప్పుడు మీకు సినిమాలో మెయిన్ లీడ్గా చేసిన, అత్యంత సినిమా చేయడానికి దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తిని మీకు పరిచయం చేస్తా అన్నారు. ఏదో సినిమా చేయడానికి దుబాయ్ నుంచి వచ్చిరంటే డైరెక్ట్గా ఏంటి అట్లా? అంటే మా డైరెక్టర్ అలా చేయించాడు. ఓకే, అంటే సినిమా పరంగా దుబాయ్ నుంచి వచ్చినట్టు కానీ పాకిస్తాన్ నుంచి వచ్చారు. అంటే నేను ట్రైలర్ చూసినప్పుడు మీతో మాట్లాడడానికి భయమైంది నాకు. మళ్ళీ మీరు ఏమన్నా ఏం చేస్తారో తర్వాత అంటే ఆల్మోస్ట్ ఈ శివశంభో టీం మొత్తం అందరం షో కొడుతున్నాం 99%.
ఈ శివశంభు శివుడు మా ముందు నడిపించాడు. ఇంకా మీ డైరెక్టర్ గారిని మా గౌరవెట్టి మా గురువు గారు అంటే నేను కూడా ఏకవి శిష్యుని అయిపోయాను. అంటే ఏ ఊరికంటే ఆ ఊరిలో ఆయన అంతమంది శిష్యుడు అంత భక్తి ప్రేమతో చూశారు. అది నేను కాళ్ళాలు చూశాను. ఇందాక మీరు భరణి గారి గురించి మాట్లాడినప్పుడు భరణి గారిని జస్ట్గా అనుకుంటున్నాం, శివుడే ఆయన శివుడు, ఆటగదరా పాటగదరా ఎనీహో. అలాంటి ఒక రైటరు, ఒక యాక్టర్, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి భరణి గారు ఒక 2 days ఈ సినిమాని యాక్ట్ చేస్తే ఆయన ఏం యాక్ట్ చేశారు, మా డైరెక్టర్ గారు ఏం చెప్పాడో, ఆయన ఏం చేశాడో చేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సినిమా ఫినిష్ అయిన తర్వాత ఆయనకి డబ్బింగ్లను తర్వాత ఈ మా యొక్క ఈ సాంగ్స్ రిలీజ్ అప్పుడు చూపిస్తే ఆయన వండర్ అయిపోయి డైరెక్టర్ గారు ఒకటే ఒక మాట, ఇది వండర్, ఎక్కడ ఏముంటుందో తెలియదు నర్సింగ్, యువర్ అప్కమింగ్ ఈజ్ బిగ్ డైరెక్టర్, నువ్వు బిగ్ డైరెక్టర్, పెద్ద మంచి డైరెక్టర్ అవుతావు, నువ్వు నన్ను ఏం తీస్తున్నావు నాకు ఆ రోజు అర్థం కాలేదు, నాకు ఈరోజు అర్థమైందని. అంత మంచి వ్యక్తి, అంత అంటే అంత అనుభవం ఉన్న, ఇది ఏదో పొగడత కోసం డైరెక్టర్ గారికి చెప్తున్నాను, తన మనసులో ఉన్నది అంత క్లియర్గా చెప్పాడు. అంత పర్ఫెక్ట్గా తీశాడు డైరెక్టర్ నర్సింగ్ గారి సినిమా, అంత వండర్ఫుల్గా తీశాడు ఆ శివుడు. ఇక నా క్యారెక్టర్ విషయానికి వస్తే ఇందాక తమ్ముడు చెప్పాడు, నేను యాక్చువల్గా కాస్ట్యూమర్. నేను ఈ శివశంభో ఎందుకు ఇలా లింక్ అయిందంటే, నేను శివ సినిమాలో యాక్ట్ చేసినటువంటి జేడి చక్రవర్తి గారి పర్సనల్ కాస్ట్యూమర్. నేను ఆయన పేరు చెప్పుకుని నేను చెప్పుకుంటే చాలా గౌరవపడతాను. ఈరోజు ఇలా మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, నేను ఏది మాట్లాడుతున్నా మీకు ఇందాక చెప్పలేదు, మనసులో అనుకుంటాను ఓం సాయి చక్రి అని. అలా ఆయనతో ఇలాంటి ఇంటర్వ్యూలు అన్నీ ఉంటాం, ఇవన్నీ చూస్తాం. అంటే ఒక సినిమా పట్ల ప్రేమ, అంటే రాము గారికి కానీ, రామ్ గోపాల్ వర్మ గారు, ఇలా చక్రవర్తి గారు కానీ, వీళ్ళందరూ ఏ టీం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ శివ ఈ శివశంభో, ఆ శివ ఎంత పెద్ద హిట్ అయింది, ఈ శివశంభో అంత హిట్ అవుతుంది. ఇది డెఫినెట్లీగా అంటే మేము మూవీ చూసాం, పక్కా కాన్ఫిడెన్స్తో ఉన్నాం. ప్రతి యాక్టర్, ప్రతి ఇది స్టోరీ లైన్స్ కానీ, ఎవరీ కానీ, సాంగ్లు కానీ, పాఠం కానీ, పిక్చరేషన్ కానీ చాలా అద్భుతంగా చేసాం అర్జున్ గారు. దాంట్లో ఎలాంటి ఇది లేదు. మీరు మూవీలో నటిస్తున్నప్పుడు, అంటే సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి మీరు నటిస్తున్నప్పుడు మీకు జరిగిన ఏదైనా ఒక అద్భుతమైన సంఘటన, అంటే నిజంగా ఇది ప్రకృతి మనకు సహకరించే ఇది చేసింది ఎప్పుడైనా అనిపించిందండి? డెఫినెట్గా అనిపించింది. ఒకసారి మేము అది దుర్గం చెరువు అని ఒక ఊళ్ళో షూటింగ్ చేసినాం. అసలు వర్షం వచ్చిద్దాం ఆగిపోద్దాం అనుకున్నాం. అందరం ఓం నమః శివాయ అని వర్షం ఆగిపోయింది, వెళ్ళాం. అదే వర్ణిగా షూట్ చేస్తాం. అక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ 2 నాగుపాములు కూడా వచ్చినాయి. బాబును షూట్ చేయకూడదు, మన జంతువుల మీద ఏదైనా అవుతుంది కూడా నమశివాయ అని దండం పెట్టుకుంటే అవి 2 కూడా పోవటం అనేది ఈవెన్ శివుడి యొక్క మహిమ ఏమనుకోవాలి. అంటే అంత ఇన్సిడెంట్స్ జరిగినాయి. బట్ ఏ రోజు కూడా డైరెక్టర్ మేము అనుకున్నది, సపోజ్ ఇక్కడ లొకేషన్ బాగోలేదు, కొంచెం అంతరాయం కలిగింది ఏంటి అనుకునేదానికి, అంతకంటే గొప్ప అద్భుతమైన లొకేషన్స్ ఆ సాంబశివుడు మాకు ముందు చూపించాడు. అన్ని ఎన్నో ఇన్సిడెంట్స్ నా గురువు గారు కూడా చెప్పారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒకటేంటి, అసలు భరణి గారు ఈ సినిమాలో ఫస్ట్ ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడే తెలిసిందారు. అసలు భరణి గారు నన్ను చిన్న సినిమా అనుకుని అయిపోయింది. తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు, అన్న మీరు ఒక క్యారెక్టర్, అసలు నేనేంటి తమ్ముడు అది నన్ను అంత ముందు 2-3 చిన్న ఆటలు చేశాను, లేదన్నా నువ్వు బాగుంటావు అది అన్నాడు. అది కాదులేదు అసలు నాకు కొంచెం ఏజ్ ఎక్కువ అనిపిస్తుందేమో అది అన్నా, లేదన్నా నువ్వు పర్ఫెక్ట్ దానికి నువ్వు అంటే అప్పటికప్పుడు నేను కాస్టమర్ కాబట్టి ఏదో డ్రెస్ వేసుకుని చూస్తే అన్న ఇది కరెక్ట్ అయిపోయిందని గురువుగారికి చూపిస్తాను. గురువుగారు టీం అందరూ కూడా నా ఈ క్యారెక్టర్ నన్ను ఎంపిక చేసినందుకు మొత్తం దోరవేటి గారికి, మా డైరెక్టర్ గారికి, అందరికీ కూడా నేను కృతజ్ఞతున్నాను అనమాట. అంటే అంత అద్భుతంగా సినిమాలో కూడా నా పాత్ర వచ్చింది. ఇప్పుడు ఒక సింగిల్ టేక్ ఆర్టిస్ట్ని చూపిస్తాం మీ అందరికీ. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటే మామూలు ఆర్టిస్ట్ కాదు. ఒక మాట చెప్తే డైరెక్టర్ అక్కడ ఈ మాట కట్ టేక్ అంతే, అవి 2 తప్ప మిగతా ఏమి ఇబ్బంది పెట్టని బేబీ రిషిత మనతో ఉన్నారు. సినిమాలో ఓం బింబుష్ అన్న అంటే నిజమేనా? సినిమా చూసినావు, ఎట్లా అనిపించింది? బాగుందా? సినిమాలో ఫస్ట్ టైం వర్క్ చేసినావు కదా, చేసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఎప్పుడన్నా డైరెక్టర్ గారు ఇట్లా చేస్తున్నావు అమ్మాయి, అట్లా చేస్తున్నావు అమ్మాయి అని బెదిరించారు ఎప్పుడన్నా? నాకు ఒక్కరికి చెప్పు సీక్రెట్. మంచిగా చూసుకున్నారా? మంచిగా. ఇప్పుడు నేను వస్తున్నాను అట్లా చెప్పమని చెప్పిరా? నిజంగానే చెప్తున్నా? మంచిగా డైరెక్టర్. సినిమాలో నువ్వు క్యారెక్టరైజేషన్ చేస్తున్నావు కదా, అప్పుడు కెమెరాని ఫేస్ చేయాలంటే ఫస్ట్ టైం ఎవరికైనా ఫియర్ అనిపిస్తుంది. కెమెరాని చూడంగానే అయ్యి బాబు ఇదేంట్రా బాబు ఇవన్నీ అని అనిపిస్తుంది. అట్లా నీకు ఏమైనా భయం అయిందా, లేకపోతే మామూలుగా ఇవన్నీ చేసేసుకుంటూ వెళ్ళిపోయినావా? భయం అయిందే ఫస్ట్, కానీ ట్రై చేసాను.
నువ్వు సినిమాలో చేసినప్పుడు మీ పేరెంట్స్ ఏమన్నారు? మా మమ్మీ వాళ్ళకి ఫస్ట్ నమ్మలేకుండే డాన్స్ క్లాస్ నుంచి కదా, సో చేస్తుంటే అర్థమైంది మమ్మీ వాళ్ళకి కూడా ఈమె మంచిగా ఉంది యాక్టింగ్లో. మెచ్చుకున్న తర్వాత రక్షిత గురించి చెప్పాలంటే అంటే ఈ చిన్న పాప ఫస్ట్ టైం మేము ఎన్నో ఎక్స్పీరియన్స్ చిన్నపిల్లలతో చేసింది, జలస్ అవి ఇవి అన్నీ చూసాం కదా, జగదేవుడు అట్లా వస్తుంది ఆ పిల్లలు ఏమేమి చేస్తారు. కానీ డైరెక్టర్ గారు చెప్పినట్టు నిజంగా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ వర్ణి గారు కూడా చాలా చక్కగా పాప ఏంటంటే ఇంకా ఫస్ట్ టైం నాకు తెలిసి అందుకని కొంచెం ఇదిగా ఉంది. ఈ చాలా ఫ్యూచర్ ఉంది, నెంబర్ 1 ఇక అంతే. వాళ్ళిద్దరి కాంబినేషన్ సీన్ చాలా బాగుంది. డైరెక్టర్కు ఎవరికి ఏం తెలియకుండా సీక్రెట్ అడిగారు. స్టోరీ వింటుంటే మంచిగా అనిపిస్తుంది, టీజర్ చూస్తే మంచిగా అనిపిస్తుంది, మీరు ఏదైనా స్టోరీ చెప్పండి అని ఎవరికి చెప్పం, మేము చెప్పేసి ఏప్రిల్ 18th వస్తుంది, ఏప్రిల్ 18th థియేటర్స్లో చూడండి. అది బాగా చక్కగా ఉంటుంది. ఎవరైనా స్టోరీ ఉంది, శివుడు ఇప్పుడు భక్తి రస సినిమాని గురుగారు చెప్పారు, వాళ్ళు చెప్పారు. డెఫినెట్లీగా ఒక శివుడిని నమ్ముకుంటే ఒక మంచి. నిన్న రాత్రి అనుకోకుండా సత్య హరిశ్చంద్ర నాటకం వేస్తుంటే చూశారు. సత్యం అబద్ధం ఆడకుండా ఆ శివుడిని నమ్ముకుంటే ఏం ఫలితం దక్కింది అన్నది డైరెక్టర్ గారు అండ్ మా గౌరవరెడ్డి గారు, మా గురువు గారు వీళ్ళందరూ కూడా చూసారా. ఆ సన్నివేశంతో మేము మమేకమై ఉంటుంది కదా. నాది ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అసలు చాలా అద్భుతం అనమాట. ఇక నా క్యారెక్టరే కదా, ఇక ఇప్పుడు రంగరాజన్ గారు కానీ, సుమన్ గారు కానీ, భరణి గారు కానీ, సుమన్ గారే కాదంటే ఆ సినిమాలో చేసింది ఎవరైనా వండర్ అవ్వాల్సిందే. మరి ఆ డైరెక్టర్ నర్సింగ్ అలా చేసేసారు. ఓకే అంటే నాకు తెలిసి ఒక స్టోరీ ఇతను ముందు నేను పెద్ద డైరెక్టర్ దగ్గర వర్క్ చేశాను, అన్నీ చేశాను. ఎవరైనా ఒక ఆర్టిస్ట్ని చెప్పాలంటే కథ చెప్పి అది కదా, నర్సింగ్ ఫ్యూచర్లో కథ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు పిలవండి సార్ వచ్చి చేసి వెళ్తామనే దగ్గరతో ఉంటాడు మా డైరెక్టర్. అంటే మాతోనే అలా చేశారు, వచ్చేవాళ్ళం చేసేవాళ్ళం వెళ్ళిపోయాం. సినిమా చూసిన తర్వాత మేమా మా క్యారెక్టర్ ఇది ఈతుంది ఇదా భరణి గారి ఇదా వీళ్ళ అంటే దగ్గర ఉండే లొకేషన్ చూసాం కదా. సినిమా చూసి మొత్తం ఎడిటింగ్ అయ్యి ఫస్ట్ కాపీ చూస్తుంటే ఆనందమే ఓం నమ శివాయ అంత బాగా చేశారు. నర్సింగ్ డైరెక్షన్కి సంబంధించి ఒక మాటలో చెప్పాలంటే బాపు బొమ్మ ఎట్లుంటుందో అట్లా తయారు చేస్తుంది. అంటే బాపు బొమ్మ ఎట్లుంటుంది, తక్కువ రేఖలు ఉంటాయి, తక్కువ వర్ణాలు ఉంటాయి, కానీ ఏది అనవసరమైంది ఉండదు దాంట్లో. అంటే అప్రాప్రియేట్గా ఉంటుంది, దాంట్లో ఇది పెట్టాలి లేదా ఇది తీసేయాలి అనేటట్లు ఉండదు. అట్లా తయారు చేసుకోవాలంటే ముందే అతని మెదడు లోపల పిక్చరైజేషన్ అయి ఉంటుంది. డిఓపితో కలిసి ఆ వర్క్ కంప్లీట్ చేసేసుకుంటాడు అంతే. కన్నప్పకి పోటీగా శివశంభు రిలీజ్ చేస్తున్నాడు, నిజమేనా? డెఫినెట్లీగా భక్త కన్నప్పకు పోటీ చేస్తారు. ఏంటంటే మేము భక్తి రసమైనటువంటి ఆ భక్తికి పోటీ, కానీ ఇప్పుడు వచ్చే విష్ణు బాబుకి మధుర్ బాబు భక్త కన్నప్పకు మాత్రం పోటీ కాదు సార్. మేము ఆ రేంజ్ కాదు, మేము ఆ శివభక్తుడికి భక్తి కన్నప్పకు మాత్రం పోటీ. ఆ భక్తి ఎలా చూపించాడు అనేది మాత్రం పోటీ ఉంటుంది. డెఫినెట్ గా ప్రేక్షకులు చూసి మెచ్చుకుంటారు. డైరెక్టర్ గారు అంటే ఈ సినిమా మీరు ఎంతలో అనుకున్నారు, ఎంత కాస్ట్ అయింది, లాస్ట్ కు ప్రొడక్షన్ కి మొత్తం అంటే బడ్జెట్ ఎంత అయింది? బడ్జెట్ సీక్రెట్స్ ఎవ్వరు చెప్తలేరు సినిమా. అనుకున్న బడ్జెట్ కు 20 రెట్లు అయింది. అనుకున్న బడ్జెట్ కి 20 రెట్లు ఎక్కువైంది సినిమా. ఎందుకంటే మేము ముందు మా నర్సింగ్ చెప్పినట్టు టీవీ కోసం, భక్తి టీవీ ఛానల్ కోసం ఒక గంట నిడివిగలిగినటువంటి కథను సాధ్యమైనంత తక్కువలో చేసి ఇవ్వాలి అని అనుకున్నాం. కానీ మొదలుపెట్టిన తర్వాత ఆ పాటల వల్ల మెయిన్గా ఆ పాటలు, ఆ తర్వాత ఆ క్యారెక్టర్స్ని చూసిన తర్వాత ఇది ఇక్కడ ఆపేస్తే మంచిగా లేదు అని వీళ్ళే అంతా ఒకరికొకరు ఉత్సాహం, ఒకరినొకరు ప్రోత్సహించుకొని మా రాజగోపాల్, నర్సింగ్ వీళ్ళే కలిసి మొదలు పెట్టానండి. మొట్టమొదటి నిర్మాణ రంగంలోకి వచ్చింది పూజ రాజగోపాల్, నా స్టూడెంట్ అతను కూడా. ఇందాక మా వేణి చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా స్టూడెంట్స్ కనిపిస్తుంటారు, అది నా అదృష్టం. ఇప్పుడు మామూలుగా ఒక మధ్యతరగతి వ్యక్తి సినిమా ప్యాషన్ అంటే, ఇప్పుడు యూత్లో ఎవరికైనా సినిమా అంటే ఒక ప్యాషన్. నేను సినిమాలో నటించాలి, లేకపోతే నేను సినిమా తీయాలి, నన్ను నేను నిరూపించుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నారు. చిన్నగా యూట్యూబ్ సర్చ్ ఏదో ఒక దాంట్లో సినిమా అనే ప్యాషన్లోకి రావాలనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళకి ఒక డైరెక్టర్గా మీరు ఏం చెప్తారు? 100% ఏమంటారు, కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు.
ఏదైతే మనం రంగంలో ఉన్నామో దాంట్లో మనం ప్రయత్నించుకుంటూ పోతే ఒకానొక టైంలో బ్రేక్ వస్తుంది. బ్రేక్ రాదని ఎవరు చెప్పలేము. కానీ ఏంటంటే మనం ఆ నిష్టగా దాన్ని పట్టుకొని ఉండాలి. అంటే నేను ఎందుకు అడుగుతున్నాను, లేలే ఒక మధ్యతరగతి వ్యక్తి ఇప్పుడు సినిమా తీసి మార్కెట్లో ఆ సినిమాని అమ్ముకోగలడా, లేకపోతే థియేటర్స్ దొరికే అవకాశం ఉందంటారా? 100% మంచి సినిమా తీస్తే అవకాశం ఉంది. ఇది ఎట్లా అంటే మనం సినిమా తీసిన తర్వాత డైరెక్ట్ మనకు థియేటర్లో దొరకటం లేదు, లేదా డిస్ట్రిబ్యూటర్ అది ఇది ఇవన్నీ సెకండరీ థింగ్స్. ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాత మనం ఒక ప్రివ్యూ వేసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లు అందరినీ పిలిచి మనం ఒకసారి చూపించుకున్నామంటే మన సినిమాలో దమ్ ఉందా, మన సినిమా కంటెంట్ ఏంది, మన సినిమా జోనర్ ఏంది, సినిమాలో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఏంది, సీనియర్ ప్యాడింగ్ ఉందా, కొత్త వాళ్ళు ఉన్నారా, టెక్నీషియన్లు ఎవరు, ఇవి బిజినెస్ కమర్షియల్గా వెళ్ళినప్పుడు 190 కోణాల లోపల దాన్ని చూస్తారు. నేను సినిమా తీసేసిన మీరు చూడాలని ఇలాంటి ప్రెజర్లు పెట్టి, లేదా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళు వీళ్ళు ఉన్నారని ప్రెజర్ పెట్టి మనం అయితే ఏం చేయలేం. మెయిన్గా వచ్చేస్తే ఏంటంటే సినిమా కంటెంట్ బాగుందా, జోనర్ ఏంది, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి ఏంది, ఇవన్నీ చాలా కోణాలు ఉంటాయి బిజినెస్. అంటే మనం స్క్రీనింగ్కి వెళ్ళేటప్పటికి వస్తే కమర్షియల్ టికెట్ కట్ చేసి, అంటే టికెట్ కొనే సినిమా చూడాలి అన్నప్పుడు ఆ ప్రేక్షకుడు టికెట్కి వాల్యుబుల్ వర్తా కాదా, ఇవి ఈ కమర్షియల్ పాయింట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనము దృష్టిలో పెట్టుకొని పర్ఫెక్ట్గా మనం సినిమా తీయగలిగితే 100% థియేటర్లో దొరుకుతాయి, 100% సక్సెస్ అవుతాం. అందులో మధ్యతరగతి, మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, హయ్యర్ క్లాస్ అని ఏం లేదు. ఎందుకంటే ఒక స్టార్ కావాలంటే ఈరోజు రేపు ఒక ఫోన్ ఉంటే చాలు, ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే స్టార్ అయిపోవచ్చు. దానికి మన యూట్యూబ్, ఇన్స్టా ఇవే మనకు సాక్ష్యం. ఇప్పుడు ముందు తరాలకు ఫస్ట్ మనకు బ్యాక్వర్డ్ మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక స్టార్ కావాలంటే చాలా హీరో రవితేజ గారు ఉన్నారు, ఆయన చాలా స్ట్రగుల్స్ పడ్డాడు. అంత స్ట్రగుల్ ఇప్పుడు పడనవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే అన్ని ఈ మాధ్యమాలు చాలా వచ్చినాయి, సోషల్ మీడియా, దాని లోపల ఎవరు టాలెంట్ ఎవరినో చూపించుకోవచ్చు. ఇప్పుడు మన కరీంనగర్ సైడే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న సినిమాలని ఒక చిన్న సినిమా ఇండస్ట్రీనే, ఒక షార్ట్ ఫిలిం ఇండస్ట్రీనే క్రియేట్ చేసుకున్నారు. అట్లా మనకు టాలెంట్ ఉంటే అది సినిమాని అంటే కొంచెం కమర్షియల్గా కొన్ని కోణాలలో ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు నేను నిలదొక్కుకోవాలి ఆర్టిస్ట్గా అంటే వాళ్ళు ఏ జోనర్లు ఉన్నారు, ఆయన ఏం పర్ఫామ్ చేయగలుగుతాడు, కామెడీయా, ఇట్లా డిఫరెంట్ వాళ్ళు ఏ క్యారెక్టర్ చేయగలుగుతాడు, ఆ దాని మీద పట్టు కోల్పోకుండా దాని మీదే ఉంటే ఒకనొక రోజు ఎప్పుడో ఒకసారి బ్రేక్ వస్తుంది. కంటెంట్ గట్టిగా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. 100% పట్టుకొని ఉండాలి. ఇక అంతే, డెడికేషన్ కావాలి, అంకిత భావంతో పనిచేయాలి. అంటే మిగతా అన్ని వదిలేసి దాని మీద మనసు పెట్టి. ఇప్పుడు సీనియర్ నటులు సుమన్ గారు ఉన్నారు, తనిఖీల భరణి గారు ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది చేయి అది చేయి అని చెప్పి అద్మాయించో ఏదో ఒకటి మనం గట్టిగా చెప్పగలుగుతాం. ఇట్లాంటి సీనియర్ యాక్టర్స్ ఉన్నప్పుడు డైరెక్టర్ వాళ్ళని అప్రోచ్ అయ్యేటప్పుడు ఎట్లా అప్రోచ్ అవుతారు అంటే మాకు తెలుసుకోవాలని ఆతృత, సార్ ఇది చేయండి సార్ ఏమన్నా చెప్పొచ్చా, లేకపోతే స్పేస్ ఉంటుందా? 100% ఉంటుంది. ఇంకోటి పెద్ద సీనియర్ యాక్టర్స్ వాళ్ళతో మనం వర్క్ చేసినప్పుడు వాళ్ళ డిసిప్లిన్ చూసి మనమే ఇంకా సెటరేట్ కావాలి. చాలా వాళ్ళ ముందు ఏమి లేవు. ఎందుకంటే వాళ్ళు టైం అంటే టైం, షార్ట్ అంటే షార్ట్, వాళ్ళ డైలాగ్ ఒక్కసారి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారంటే మళ్ళీ వచ్చి షార్ట్లో ఈడ లొకేషన్లోకి వచ్చి పేపర్ పట్టుకొని నాది సీన్ ఏంది, డైలాగ్ ఏంది అడగరు. వస్తే నర్సింగ్ షార్ట్ ఏంది అడుగుతారు, సార్ ఇది చెప్పినామంటే ఆ డైలాగ్ చెప్పేస్తారు. అదే మనము ఇప్పుడు నా దగ్గర చాలామంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ సెట్కి వచ్చిన తర్వాత షార్ట్ రాడ్ అయినప్పుడు పేపర్ అప్పుడు చూసి డైలాగ్ చదువుకుంటాడు. అప్పుడు లేదా ఫోన్లో పెట్టుకుని ఈ డైలాగ్ అన్నా ఇదేనా వాళ్ళు అడగరు అవన్నీ. అంటే ఒక డైరెక్టర్గా వాళ్ళు ఉండడం నాకు చాలా ప్లస్ అయింది. ఓకే, సో ఏ సీనియర్ యాక్టర్ కానీ ఎవరే కానీ వాళ్ళకున్న డెడికేషన్ ఏంటంటే డైరెక్టర్ ఈ క్యారెక్టర్ని ఎలా అనుకున్నాడో మాకు తెలియదు కదా అని తను ఎలా కావాలో ఎలా చెప్తే అలా చేశారు తప్పితే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ లేదా చిన్నోళ్ళని అది అనడం కానీ నేను ఆ రోజు ఇద్దరు భరణి గారి దగ్గర చూడలేదు. భరణి గారు నేను కాంబినేషన్ చేసాము, కానీ సుమన్ గారు నాకు కాంబినేషన్ చేయకపోయినా ఆ రోజు షూటింగ్ లో నేను వికారాబాద్ వెళ్ళినా సుమన్ గారు వస్తున్నారంటే. అంటే సీనియర్ నటుల యొక్క వాళ్ళు ఏంటంటే ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్ని ఎలా అనుకున్నాడు, ఎలా డిజైన్ చేసుకున్నాడు ఏంటి అనేది ఒక డైరెక్టర్ మీద పెట్టారు. కాబట్టి నేను ఇంత పెద్ద చిరంజీవిని ఢీకొన్న హీరోని ఆయన కానీ, ఇంత పెద్ద రైటర్ అండ్ డైరెక్టర్ని ఈయన కానీ, లేకపోతే రంగరాజు గారు కానీ, లేకపోతే ఎవరే కానీ డైరెక్టర్ ఒక పాయింట్ మాకు అదే అనుకున్నాడు, మా క్యారెక్టర్ అనుకున్నాడు, అతను చెప్పినట్టే చేశారు. కానీ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ కానీ పక్కన కోఆర్టిస్ట్ నేను కూడా అరే కంటిన్యూటీ మర్చిపోయారు అవన్నీ చేయడం బెటర్ అని చెప్పి భరణి గారు ఇది చెప్పారు తప్పితే, అంటే క్యారెక్టర్ నువ్వు ఇలా ఉండాలి అని చెప్పారు తప్పితే
వాళ్ళ యొక్క అజమాయిషి కానీ వాళ్ళ బెదిరింపులు కానీ ఎలాంటి మా టీం వర్క్లో మాత్రం ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు చేయరు కూడా సీనియర్ యాక్టర్స్. ఇప్పుడు షూటింగ్ జరిగే సమయంలో మంచి ఇన్సిడెంట్ అయితే గురుగారు మా దూరవేటి గారు పుస్తకాలు అవి నవలలు అవి రాస్తారు. 57 పుస్తకాలు రాశారు ఇప్పటికి, 57 నవలలు. అయితే పద్య సాహిత్యం కానీ, ఖండకావ్యం కానీ, నవలలు కానీ ప్రతి ఒక్క దాంట్లో ప్రావీణ్యం ఉంది. ఇవన్నీ సందర్భం ఏముందంటే, నేను భరణి గారికి వెళ్ళి వాళ్ళు షూటింగ్కి వచ్చిన రోజు ఫస్ట్ డే రోజు నేను సీన్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను వెళ్దాం అనుకున్న తర్వాత భరణి గారు మేకప్ వేస్తున్నారు. మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసిన, మేకప్ అయిపోయిన తర్వాత చెప్దామని. తర్వాత గురుగారు రెడీ అయ్యారు, సార్ గిట్టంగా రెడీ అయ్యారు అంటే సెట్లోనే ఉంటుండే గురుగారు. సార్ నేను వెళ్తే బాగుండదు, ఒకసారి డైలాగులన్నీ మీరు రాసిరు కదా, ఒకసారి డైలాగ్ వర్షన్ ఒక్కసారి చెక్ చేసుకుంటారు సార్, ఒక్కసారి మీరు చెప్పేస్తే బాగుంటుంది అంటే గురుగారు వెళ్ళి భరణి గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు డైలాగ్ అన్ని. సరే మీరెవరని భరణి గారు అడిగితే సార్ నేను ఈ సినిమాకి మాటలు పాటలు నేనే రాసిన సార్ అని చెప్పారు. చెప్తే మీ పేరు ఏంటంటే దూరవేటి అని చెప్పారు. చెప్తే మా గురుగారు ఆహా సరే అని చెప్పి డైలాగ్ వర్షన్ అంతా విన్నారు. గురుగారు ఆ భరణి గారి పాట మొత్తం చెప్పారు. చెప్పిన తర్వాత విన్న తర్వాత మీ పేరేమో అన్నారంటే దూరవేటి సార్ నా పేరు అంటే, ఆహా నా దగ్గర కూడా ఇంకో దూరవేటినాడు అని ఫోన్ తీసి చూస్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. అంటే మా గురుగారు నవలలు రచనలు పద్యాలన్నీ భరణి గారు ప్రైవేట్గా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు ఇవన్నీ చదువుతాడు అనమాట. అంటే ఇండైరెక్ట్ గా గురువు గారి అభిమాని ఎవరు భరణి గారు చూసుకుంటూ నంబర్ తీసి ఈ దూరం పెట్టి నేను పుస్తకాలు చదివేదని గురుగారు నంబర్ తీసి ఫోటో చూపిస్తున్నారు. అందులో ఏంటంటే విచిత్రం, బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంటుంది గురుగారిది హెయిర్. ఇప్పుడు ఈ సినిమాలో అద్భుతమైన పాత్ర వేసారు గురుగారు, దానికి కంటిన్యూటీగా ఈ గడ్డం వైట్ హెయిర్ ఇది నాకు కావాలన్నప్పుడు సరే అని అట్లా వైట్ హెయిర్ తోనే ఉన్నారు. ఆడ చూసిన తర్వాత భరణి గారు చూసి అరే మీరా అని లేచి అసలు షాక్ అయినా, వండర్ అయిపోయిండు. అరే దొరవేటి గారు మీరా అంటే ఒక సవరణ చేస్తా, ఆయన నా అభిమాని కాదు, నా సాహిత్యాన్ని అభిమానించేవాడు మొత్తం మీద. అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి నా పుస్తకాల జాబితా అంతా చూపించారు, ఈ పుస్తకాలు అన్ని రాసిండ్రు, అది దొరవేటి నాకు బాగా తెలుసు, ఆయన సాహిత్యం నేను చదువుతుంటానని చెప్పారు. అంటే నేను చాలా అదృష్టవంతుని, నేనే ఆ దూరవేటిని అని చెప్తే చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు నర్సింగ్ గారు సినిమా స్టోరీ లైన్ ఏంటి? ఇది ఎక్కడ అంటే షూటింగ్ ఇక్కడనే కంప్లీట్ చేసిర్రా? టోటల్ మన తెలంగాణ వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, కరీంనగర్, తర్వాత సిద్దిపేట, మళ్ళీ కరీంనగర్, ఇట్లా మన రెగ్యులర్ లొకేషన్స్ చేసినప్పుడు అయిపోయింది. అంటే అంటే వండర్స్ ఎలా జరుగుతాయి అనేది ఫస్ట్ కాపీ చేసినప్పుడు కొంతమంది ప్రముఖుల్ని పిలిస్తే వాళ్ళందరూ వచ్చి చూశారు. బయటకు వచ్చి సినిమా అద్భుతం చాలా బాగా చేశారు, నేను అందరికి కంగ్రాట్ చేసిన తర్వాత అందరినీ పక్క పిలిచి అడుగుతున్నారు ఈ లొకేషన్ ఎక్కడ, మీరు అడుగుతున్నారు ఎక్కడ, మేము చెప్పలేదు సార్. అద్భుతమైన లొకేషన్స్ మేము తెలంగాణలో ఉన్నాయి, అద్భుతమైన లొకేషన్స్ లో చేసాము. అర్జున్ గారు చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్, చాలా బాగున్నాయి. అంటే విచిత్రం ఏంటంటే గురువు గారికి వాళ్ళ శిష్యులు ఉండటం కూడా ఇక్కడ లొకేషన్ నాకు ఇట్లా లొకేషన్ కావాలంటే రెక్కి చేసి తీసుకున్నారు వారు, వాళ్ళందరూ కూడా సహకరించి కలెక్టర్స్ చాలా చోట్ల గుళ్ళు. అంటే మీరు కూడా ట్రైలర్ మాత్రమే చూసారు, సినిమా చూసినట్టు అద్భుతమైన గుడులు. సినిమా మెయిన్ స్టోరీ లైన్ ఏంటి అసలు? ట్రైలర్ చూపించారు, అప్పటి నుంచి అడుగుతున్నా ఎవరు చెప్తారు? నేను ఒకటే మాట చెప్తాను, మనశ్శాంతి కావాలంటే మహాదేవుని నమ్ముకో, ఇది స్టోరీ లైన్. ఓకే, ఒక సినిమా చూడాలి అని అంటే, అందరినీ ఆకర్షించాలనుకుంటే ఎంతో కొంత అన్ని సమపాళ్ళు అన్ని రసాలు ఉండాలి. కాకపోతే ప్రధానంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మనశ్శాంతి కావాలి అంటే మహాదేవుని నమ్ముకోవాలి, కష్టం అందరికి వస్తుంది. నేను ఇంకొకటి కూడా విన్నాను, సినిమా అనేసరికి మ్యూజిక్ కూడా ఒక ప్రధానమైన అంశం సినిమాలో కూడా. అవును, మ్యూజిక్ లో పాటలు వింటుంటే నాకు పాత సినిమాలలో భక్త కన్నప్ప ఇట్లాంటి పాటలు వింటున్న ఆలోచన వచ్చింది. అంటే ఎక్కడ గానీ ఇట్లా హరిబుల్ మ్యూజిక్ గానీ ఇట్లాంటి కాకుండా ఒక సాఫ్ట్నెస్ గా ఇట్లా అనిపించింది. అసలు మూవీకి రచన ఎవరు చేసిరు? పాటల రచన ఎవరు? పాటలు లిరిక్స్ కానీ, మ్యూజిక్ కంపోజిషన్ కానీ, పాటలు పాడడానికి ఎంచుకున్న గాయకులు కానీ ప్రతి ఒక్కరిని కూడా గురుగారి సెలెక్ట్ చేసి, అంటే గురుగారికి అన్ని రంగాల్లో ప్రావీణ్యం ఉంది. అందుకే ఫస్ట్ ఒక డిజిగ్నేషన్ ఇవ్వకుండా కర్త కర్మ క్రియ అని చెప్పేసిన. అందుకే నాకు సినిమా గురించి చెప్పినప్పుడే నేను అందుకే కర్త కర్మ క్రియ. ఇప్పుడు సినిమా రచన, పాటలు, సంగీతము, దానికి సంబంధించిన అన్ని గురువుగారే మెయిన్. ఆయన మెయిన్ ఇంజన్, మేమంతా ఎంత డబ్బలం. ఇప్పుడు సినిమాలో మీరు వర్క్ చేశారు కదా,
మీతో పాటు వర్క్ చేసిన కో ఆర్టిస్ట్ ఉంటారు కదా, అందులో మీకు ఎవరు ఎక్కువ ఇష్టం? భరణి గారు అంటే బాగా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. ఆ తర్వాత సుమన్ గారు ఫస్ట్ నుంచి తెలిసిందే కదా, ఆయన సినిమాలు మేము బాగా ఎంజాయ్ చేసాం. సుమన్ గారు కూడా ఈజ్ నెంబర్ 1 హీరో. అతను కూడా హ్యాండ్సమ్ అందగాడు, ఆయన ఇష్టం. ఇది సినిమా వాళ్ళు అందరూ ఇష్టమే సార్. నేను అది అడగట్లేదు. అది అడగట్లేదు, మా సినిమాలో చేసిన వాళ్ళలో ఎవరు ఇష్టం అడిగారు. ఇక్కడ ఒక చిన్న అందుకే అడిగా. ఇంకా ఒక మేము సందిగ్ధంలో పడ్డాం, గురువు గారు, డైరెక్టర్ గారు, మీరు అందరూ. ఒకనొక సందర్భంలో ఒక సినిమాలో పాటుగా నేను యంగ్గా ఉండాలి. నా ఏజ్ చూస్తే గేజ్ దాటిపోయింది, యంగ్లో ఎట్లా అని మదన పడుతున్నాం. సడన్గా నర్సింగ్ అన్నా నీకు ఒక పని చేస్తాను, నువ్వు కాదనకూడదు అన్నాడు. తమ్ముడు నువ్వేం చెప్తే నేను కాదన్నాను, ఎప్పుడైనా నువ్వు చెప్పింది ఇది కదా. లేదన్నా నువ్వు ఇది మాత్రం డెఫినెట్గా కాదనకూడదు అన్నాడు. సరే చెప్పన్నా, నీ యంగ్ క్యారెక్టర్ సాయితో చేపిద్దామన్నా. అదే ఏ సాయి అన్నా నేను. అదే మీ అబ్బాయి సాయితో అనగానే కట్ చేస్తే, నా యంగ్ అంటే ఒక హీరో సన్స్ తండ్రి కొడుకులాగా చేశారు. నేను ఒక సందర్భంలో కాలేజీ డేట్స్ స్కూల్ డేస్ వచ్చేసరికి నా క్యారెక్టర్, నా యంగ్ స్కూల్ క్యారెక్టర్ మా బాబు చేశాడు. సో బాబు చేసినప్పుడు నేను ఆ లొకేషన్లో ఉంటే ఏమన్నా కొంచెం ఇదవుతాడేమో అనుకున్నా. నేను కూడా వెళ్ళకుండా గురువుగారు వీళ్ళకి చెప్తే, ఆ షూట్ అయిపోయిన తర్వాత టీం మొత్తం అన్న ఒక పులి కడుపున ఒక పులి పుట్టిందని చెప్పి నాకు అప్రిషియేట్ చేసి ఇప్పుడు చాలా సంతోషం. అర్థమైందా మీకు ఎట్లా రెడీ అయ్యి వచ్చిండో? నేను ఈ సీక్రెట్ రివీల్ చేద్దామని ఆయన కూర్చుండబెట్టిన సాయిని. మళ్ళా ఈయన వాళ్ళ కొడుకు తను ఈయన పాత్ర చేసినాడు, యంగ్ పాత్ర కొడుకుతోనే చేపించినాడు. అంటే జనరల్గా చాలా ఆపర్చునిటీ ఇలా ఈ అవకాశం తండ్రి కొడుకులు ఒకే పాత్రలో నటింపజేసినటువంటి మా డైరెక్టర్ నరసింహరావు కానీ, రచయిత అని మా గురువు గారు వీరికి కానీ అసలు మేమిద్దరం కూడా అంటే మేమిద్దరం ధన్యులు అన్నట్టు. ఇప్పుడు అంటే మీ నాన్న క్యారెక్టర్ నువ్వు యంగ్గా ఉన్నప్పుడు చేసినావు కదా, అంటే నీకు ఎట్లా అనిపించింది? మా ఫాదర్ క్యారెక్టర్కి నేను ఫస్ట్ సినిమా కదా నీకు ఇది కూడా, సో ఎట్లా అనిపించింది ఫస్ట్ సినిమానే మా ఫాదర్ జూనియర్ క్యారెక్టర్ చేసిన అంటే యంగ్ క్యారెక్టర్ చేసిన నీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ మూవీ ఇట్లయితే డైరెక్టర్ గారు నేను బాబాయ్ అని పిలుస్తా చిన్నప్పటికీ, సొంత బాబాయ్ లేక. నాకు ఇంట్లోకి వస్తారు, ఇంటికి పోయి ఫస్ట్ లైన్ చెప్తుంటే డాడీకి నేను కూడా కూర్చొని తింటున్నాను. నాకు ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి, ఇలాంటి మస్తు సినిమా తీస్తున్నారు అసలు. అంటే ఎట్లా చెప్పినా అంటే నేను విజువలైజ్ అట్లా చేసుకున్నాను. ఆ స్టోరీలో సాయి నువ్వు చేయాలి అని అన్నా. నేను ఎచ్చటైనా అరే నేను చేసేది నేను ఇట్లా హీరోయిన్తో సీన్స్ ఉంటాయి స్కూల్ డేస్ ఎట్లా చేయాలి. కానీ సెట్కి పోయిన తర్వాత స్కూల్లో చేసినాం అన్న. ఆ రోజు స్కూల్లో ఆ పిల్లలంతా నాకు ఫ్యాన్స్ చెప్పారు. అసలు చిన్న పిల్లలు ఎంత సపోర్టివ్. నాకు ఇప్పటికి ఇన్స్టాగ్రామ్ ఐడీలో అన్న ఎట్లున్నామన్నా, అన్న మన సినిమా ఎప్పుడు వస్తుందన్న అట్లుంటుంది. డైరెక్టర్ గారితో మాట్లాడుతుంటే మా బాబాయ్ ఎవరు సివిల్స్కి ప్రిపేర్ అయినా అన్నట్టు అనిపిస్తుంది. ఏదైనా టాపిక్ తీసుకున్నట్టే ఏ నుంచి జెడ్ వరకు మొత్తం ఎంత అడ్డిపోతాడు అంటే అసలు నాకు ఇంత తెలుసా అని ఆశ్చర్యపోతారు అందరు. అంత నాలెడ్జ్ ఉన్న డైరెక్టర్. అందుకే సినిమా ఇట్లా వచ్చింది. ఏదైతే అనుకుంటున్నా దేశంలో అది ప్రజెంట్ చేసి, అందుకని అంత నీట్గా ఉంది సినిమా. ఇంకా మా డాడీ పైకి వస్తే ఒక్కటే సీన్ చెప్తా, అంత కమిట్మెంట్ ఏందో మీకు తెలుస్తుంది. బట్టలు లేకుండా సీన్ ఉంటుంది, కానీ అది ఎట్లుంటుందంటే వల్గర్గా ఉండదు. అంత నీట్గా, అంత డైరెక్షన్ అట్లా చేసింది, డిఓపి అట్లా చేసిండు. అంత కమిట్మెంట్ ఒక యాక్టర్ అంతమంది సెట్లో అంతమంది ఉండగా అట్లా చేయాలంటే చాలా కమిట్మెంట్ కావాలి, అది చాలా ధైర్యం కావాలి ఉన్న ఆర్టిస్టులకు. అంత కమిట్మెంట్తో చేసిన సినిమా. ఎవ్రీ యాక్టర్ అంత కమిట్మెంట్ చేస్తేనే ఇంత మంచి సినిమా వచ్చింది. గురువు గారి గురించి నాకు తెలిసింది కొంచెమే, నేను ఎక్కువ మాట్లాడలేను. ఆయన మాట్లాడితే ఆ పదాలను అర్థం చేసుకుని నాకు టైం పడుతుంది, అంత అట్లా అంటాడు. సో ఒక ప్రేక్షకుడు సినిమా థియేటర్కి వచ్చి శివశంభో సినిమా ఎందుకు చూడాలి? 100% ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లవ్ ఎఫెక్షన్ ఉంటుంది, దైవభక్తి ఉంటుంది, పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలని ఉంటుంది. మీకు ఏ ఎలిమెంట్స్ అంటే మీరు ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో మీకు సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఓకే, సినిమా పరంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీకు అదే చెప్తున్నా కదా, మీకు ఒక్కొక్కరు ఒక్కొక్క దృష్టితో సినిమా చూస్తారు. కొందరు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు. ఇప్పుడు భక్తి సినిమా, భక్తి ఏ కోణంలో భక్తి చూపించారు, ఆ కోణంలో భక్తి ఉంటుంది.
ఇక ఎంటర్టైన్మెంట్ అయితే ఇక చెప్పలేము. యాక్షన్ మూవీస్, యాక్షన్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే ఒక అమ్మాయి కావాలని క్రూరంగా ఒక విలన్ ఆయన అంచెలంచెలుగా ఎలాంటి ప్రయోగాలు చేసిండు అమ్మాయిని దక్కించుకోవాలని. ఆడు అంటే సైకోగా ఎట్లా బిహేవ్ చేసిండు, ఆ అమ్మాయి ఎలా తప్పించుకుంది. ఈ రోజు రేపు చాలా చూస్తున్నాం, అమ్మాయిల మీద, పెళ్ళైన వాళ్ళ మీద చాలా అగత్యాలు చేస్తున్నాం. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఇందులో ఉంటాయి. అమ్మాయి ఎలా లీడ్ చేసింది, దైవం భక్తి వల్ల ఎలా దాటుకోగలిగింది. ఇలాంటి సిచ్యువేషన్స్ మా దగ్గర ప్రతి ఒక్క సీన్లో కనిపిస్తాయి. ఎవరికి ఏం కావాలో అది దొరుకుతుంది. ఇప్పటిదాకా మాకు శివశంభో మూవీ గురించి ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ గురుగారు, మీకు అండ్ డైరెక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు. అన్న మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అర్జున్ గారు మీకు కూడా సార్. చూసారా, ఇప్పటి వరకు మూవీ స్టోరీ లైన్ ఏంటో కనుక్కోవాలని అనుకుంటే లాస్ట్కి మనకు కొంచెం హింట్ ఇచ్చారు. ఒక అమ్మాయి ఒక సైకో నుంచి ఎట్లా శివభక్తితో ఎట్లా బయటపడతాను, ఇంక ఇందులో ఎన్నో కోణాలు ఉన్నాయి. అంటే ఇటువంటి నాకు చిన్న స్టోరీ లైన్ దొరికింది, చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మూవీ అయినా, ట్రైలర్ అయినా, టీజర్ అయినా అందరూ తప్పనిసరిగా పోయి చూసి మూవీని ఆదరించాలని కోరుకుంటున్నాను. నేను మీ అర్జున్ మహేంద్ర, సైనింగ్ ఆఫ్.